హైదరాబాద్ సగం ఖాళీ అయింది. ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వచ్చిన జనం సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి సొంతూలకు వెళ్తున్నారు. దీంతో వరుసగా 2 బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సిటీలో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాలో బస్సుల కోసం జనం బారులు తీరారు. పండుగ సందర్భంగా ఆర్టీసీతో రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఇక ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి సంక్రాంతి రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, రద్దీ ఎలా ఉంది? వెళ్ళేందుకైతే ప్రజలందరూ బస్టాండ్ల వద్ద భారీ తీరినటువంటి రద్దీని మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. ఎంజీబీఎస్ బస్టాండ్లో కనుక గమనిస్తే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయాణికులందరూ కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ చేరుకున్నారు. ఎంజీబీఎస్లో ఇక్కడ పక్కనే మెట్రో రైలు ఉండడంతో మెట్రో స్టేషన్లో అక్కడ మెట్రో దిగినటువంటి ప్రజలందరూ కూడా బస్సు ఎక్కేందుకైతే ఇక్కడికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ఖమ్మం, సత్తుపల్లి తదితర ప్రాంతాలు, భద్రాచలం, కొత్తగూడెంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనం చూసుకున్నట్లయితే విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాలకు కూడా బస్సులకైతే ప్రజలు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇటు ఎంజీబీఎస్ అంటే ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేందుకైతే ఇది ప్రధాన బస్ స్టాప్గా చెప్పవచ్చు. ఇటు ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ బస్సుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయితే ఇక్కడ ఆర్టీసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా అయితే సఫిషియెంట్గా బస్సులన్నింటినీ కూడా ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అయితే బస్సులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎక్కడ ఏ క్యూ లైన్లో చూసినా కానీ కూడా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకు సంబంధించినటువంటి అన్ని పాయింట్లలో కూడా ఇటు ప్రయాణికులు అయితే రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. రేపటి నుంచి పండుగ ప్రారంభం కాబోతున్న క్రమంలో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ సొంతూళ్లకు వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ బస్టాండ్ నుంచి బస్ సేవలు పొందేందుకు గాను ఎంజీబీఎస్కు భారీగా తరలి వస్తున్నారు. ఇటు బస్సులకు సంబంధించి మనం గమనిస్తే ఇప్పటికే తెలంగాణలో ప్రైవేట్కు సంబంధించిన ట్రావెల్స్ చూసుకుంటే ఆర్టీసీ ఈసారి అత్యధికంగా బస్సులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే 6,354 బస్సులను అయితే ఇక్కడ ప్రజలందరికీ అవసరాల కోసం అందుబాటులో తీసుకొచ్చిన క్రమంలో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా ప్రాంతాల నుంచి ఇటు జేబీఎస్ కానీ అదేవిధంగా ఎంజీబీఎస్తో పాటు అటు విజయవాడ బస్ స్టాప్తో పాటు ఇటు వరంగల్ వైపుకు వెళ్ళేందుకు ఉప్పల్ తదితర ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో కూడా బస్సు సర్వీసులను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ బస్ సర్వీసులు అయితే క్రమక్రమంగా ఇక్కడ అధికారులు ఇటు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులను కూడా ఇక్కడ పర్యవేక్షణలో ఉంచుతూ వచ్చినటువంటి ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అయితే ఇక్కడ బస్సులను, ఆల్టర్నేట్ బస్సులను కానీ ఇటు స్పెషల్ బస్సులను కానీ ఇటు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ ధరలను కనుక గమనిస్తే షెడ్యూల్ బస్సులన్నిటికీ కూడా సాధారణ ధరలనే తీసుకుంటున్నటువంటి ఆర్టీసీ అధికారులు ఎక్కడైతే ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రం 50% అదనంగా కూడా ఛార్జ్ చేస్తున్నటువంటి మనం పరిస్థితులను గత 3 రోజులుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీలో మొదటి నుంచి కూడా ఇటు పండుగ సీజన్లలో ఎక్కువ రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసే బస్సులకైతే 50% అదనంగా డబ్బులు వసూలు చేయడం అనేది మొదటి నుంచి ఉన్న సిస్టమ్ కావడంతో ఇటు ప్రజలకు కూడా సరైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అయితే ఇక్కడ ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే ఇక్కడ బస్సులను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆంధ్ర ప్రాంతం వెళ్ళే వారితో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలైనటువంటి ఇటు మహబూబ్ నగర్ ఇటువైపు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా మహబూబ్ నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ చాలా ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజల కోసం కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మనం అదేవిధంగా చూస్తే జేబీఎస్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కూడా ఇటు కరీంనగర్, సిద్దిపేట, గోదావరికని తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సాధారణ షెడ్యూల్ బస్సులతో అయితే ప్రజలకు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు దృష్టిలో ఉంచుకొని అయితే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా బస్సులను అయితే ఇటు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులను మనం హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రధాన బస్ స్టాప్లలో అయితే చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులకు సేఫ్టీ పరంగా కూడా చూసినట్లయితే ప్రయాణికులకు ఇటు ఆర్టీసీ సంబంధించినటువంటి ఏదైతే సెక్యూరిటీతో పాటు ఇటు స్థానిక పోలీసులు కూడా ఇక్కడ వారి భద్రతకైతే ఇక్కడ చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అయితే సాధారణంగానే ఇటు రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లలో ఇటు పిక్ పాకెటర్స్ ఉంటారు కాబట్టి వారి నుంచి ప్రజలు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తున్నారు. మనం గత 2 రోజులుగా సాగుతున్నటువంటి ప్రయాణం చూస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నగరవాసులంతా కూడా పల్లెల బాట పడుతున్న క్రమంలో చాలా వరకు సిటీ ఖాళీ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే పల్లెల్లో ఉన్నటువంటి తమ
సొంతూలకు స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి ప్రజలు ఇప్పటికే 80% మించి కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ బస్సుల పైన సంక్రాంతి స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సులు అదనంగా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి డీలక్స్ బస్సులు కానీ మెట్రో డీలక్స్ కానీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కానీ వీటన్నిటిని కూడా వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులుగా అయితే అధికారులు అందుబాటులో తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాలకైతే అటు ఉన్నటువంటి స్థలాలకు వెళ్ళేటువంటి పల్లె వెలుగు బస్సులను సైతం కూడా డైరెక్ట్ బస్సులుగా ఏర్పాటు చేసి అయితే చాలా దూర ప్రాంతాలకు కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్డినరీ బస్సులను కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎంజీబీఎస్ మొత్తం కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం ఉదయం నుంచి సుమారుగా 200కు పైగా బస్సులు అయితే వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళినట్టు అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం గత 2-3 రోజులుగా ప్రతిరోజు కూడా సుమారు 2 నుంచి 3 లక్షల మంది అయితే ఈ బస్ స్టాప్ నుంచి అయితే బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మెట్రో అందుబాటులో ఉండడంతో సిటీలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ మెట్రో ద్వారా ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాప్కి చేరుకొని ఈ బస్ స్టాప్ నుంచే ఇటు వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తున్నాం. అంటే బస్సులు ఒకదాని తర్వాత మరొకటి, ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు జిల్లాలలో వెళ్ళే బస్సులు అయితే మహాలక్ష్మి స్కీమ్ ఉండడంతో మహిళలకు కూడా ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా అదనపు బస్సులను కూడా వెంటనే ఒక బస్సు వెళ్ళిన అనంతరం మరొక బస్సును వెంటనే ఇక్కడ పర్యవేక్షణ అధికారులు కానీ సంబంధిత డిపో మేనేజర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మేనేజర్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎక్కడ కూడా ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల చర్యలు తీసుకుని మనం చూస్తున్నాం. బస్సులో సీట్లకు సరిపడా జనాలు మాత్రమే ఉన్నారు. అంటే కొంత రద్దీ తగ్గిందని చెప్పవచ్చు గత 2 రోజులతో పోల్చుకుంటే. రేపే పండుగ కావడంతో ఇప్పటికే మనం చూస్తాం గత 2 రోజుల క్రితమే శని సెకండ్ సాటర్డేతో పాటు సండే రావడంతో అదనంగా కలిసి వచ్చినటువంటి ఏదైతే పండుగ సెలవుల కారణంగా ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో ప్రజలందరూ ఇప్పటికే వారి సొంతూళ్లకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. చాలా మటుకు మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈరోజు సాయంత్రంతో పాటు రేపు ఉదయం వరకు కూడా ఈ రద్దీ ఇదే విధంగా కొనసాగనున్నట్లయితే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటు బస్సులను కూడా ఏర్పాటు చేసి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే ఎంజీబీఎస్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన బస్ స్టాప్లలో అయితే అధికారులు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. శ్రవంత్. రైట్, థ్యాంక్ యూ.